మిత్రులందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి సైన్స్ సోషల్ నుంచి వచ్చే 30 ప్రశ్నలు 30 మార్కులు ఏ విధంగా కవర్ చేయాలి, ఏం పుస్తకాలు చదవాలి, వీటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్। ఈ అరగంట వీడియో అనేది మీకు 30 మార్కులు అనేది తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి। ఫస్ట్ మనకి సైన్స్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులు అయితే వస్తాయి కదా, దీని గురించి మాట్లాడుకుందాం। సజీవ ప్రపంచం, ఇక్కడ మనకి సజీవ ప్రపంచంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సజీవులు మరియు నిర్జీవులు। ఈ టాపిక్ అనేది 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 159వ పేజీ నుంచి 160వ పేజీలో ఉంది। రెండవ టాపిక్ మొక్కలు మరియు జంతువులు, దీనికి సంబంధించి మనకి జంతువుల ఆహారానికి సంబంధించి 6th క్లాస్లో 22వ పేజీ నుంచి 31వ పేజీలో ఉంది। మొక్కల వర్గీకరించుట హరిత ప్రపంచం, ఈ టాపిక్ అనేది మనకి 4th క్లాస్లో 12వ పేజీ నుంచి 19వ పేజీలో ఉంది। నెక్స్ట్ 4th టాపిక్ మొక్కలు భాగాలు విధులు, మన చుట్టూ ఉన్న మొక్కలు, దీనికి సంబంధించి ఓల్డ్ 6th క్లాస్లో 79 నుంచి 98వ పేజీలో ఉంది। నెక్స్ట్ పుష్పం నుంచి విత్తనాలు మొలకెత్తడం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి 7th క్లాస్లో 125 నుంచి 136వ పేజీలో ఉంది। నెక్స్ట్ మొక్కల్లో భిన్నత్వం, మొక్కల్లో పోషణ 7వ తరగతిలో 108 నుంచి 115లో ఉంది। మొక్క యొక్క జీవిత చక్రం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి 7th క్లాస్లో పేజ్ నెంబర్ 125 to 136లో ఉంది సైన్స్ టెక్స్ట్ బుక్లో। నెక్స్ట్ చూడండి ఆహారం కోసం మొక్కల నుంచి ఆహారోత్పత్తికి సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 114 to 140లో ఉంది। నెక్స్ట్ మన చుట్టూ ఉన్న జంతువులు 4th క్లాస్లో 20వ పేజీ నుంచి 27వ పేజీలో ఉంది। నెక్స్ట్ మనకి జంతువుల వర్గీకరణ జీవుల్లో వైవిధ్యం 9th క్లాస్లో పేజ్ నెంబర్ 50 నుంచి 76లో ఉంది। జంతువుల సామూహిక స్వభావం, జంతువుల్లో ఆహారోత్పత్తి, దీనికి సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 141 to 157లో ఉంది। నెక్స్ట్ జంతువుల్లో భిన్నత్వం ఆవరణ వ్యవస్థను అనుసరించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 103 to 113లో ఉంది। 9th క్లాస్లో వచ్చేసరికి 136 to 153 పేజెస్లో ఉంది ఈ టాపిక్ అనేది। నెక్స్ట్ జంతువుల్లో చలనాలు కదలిక చలనాలకు సంబంధించి 6వ తరగతిలో 132వ పేజీ నుంచి 144వ పేజీ మధ్య అయితే ఉంది మనకి। నెక్స్ట్ టాపిక్ జంతువుల సంరక్షణ, ఈ జంతువుల సంరక్షణకు సంబంధించి జీవ వైవిధ్యం 8th క్లాస్లో 83వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది 102వ పేజీ వరకు కూడా ఈ జంతువుల సంరక్షణ జీవ వైవిధ్యానికి సంబంధించి ఉంటుంది మనకి। నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కుటుంబంలో మార్పులు, కుటుంబానికి సంబంధించి 4th క్లాస్లో 1వ పేజీ నుంచి 11వ పేజీలో ఉంది। కుటుంబ జీవనం అందమైన కుటుంబానికి సంబంధించి 5th క్లాస్లో 1 నుంచి 10వ పేజీల్లో ఉంది। నెక్స్ట్ గృహోపకరణాల వినియోగం 3rd క్లాస్లో 1వ పేజీ నుంచి 12వ పేజీ వరకు, 4th క్లాస్లో 1వ పేజీ నుంచి 11వ పేజీ వరకు ఉంది। వ్యవసాయ పద్ధతులు సాంప్రదాయ ఆధునిక సేంద్రియ, వీటికి సంబంధించి 5వ తరగతిలో 36 నుంచి 50వ పేజీల్లో ఉంది। నెక్స్ట్ మనకి వ్యవసాయ పరికరాలకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళకు సంబంధించి 9th క్లాస్లో పేజ్ నెంబర్ 104 to 135లో ఉంది ఇది మనకి సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఓకే। నెక్స్ట్ ఆర్థిక వ్యవసాయ విధానాలు, దీనికి సంబంధించి మొక్కల నుంచి ఆహారోత్పత్తికి సంబంధించి 8వ తరగతిలో 8th క్లాస్లో పేజ్ నెంబర్ 114 to 140లో ఉంది। నెక్స్ట్ పంటలను సాగు చేయడం, మొక్కల్లో తెగుళ్ళు మరియు పద్ధతులు సూక్ష్మజీవ ప్రపంచం 2, దీనికి సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 46లో ఉంది। నెక్స్ట్ 22వ టాపిక్ చూడండి అధిక దిగుబడులను సాధించడం ధాన్యం నిల్వ చేయుట, దీనికి సంబంధించి మొక్కల నుంచి ఆహారోత్పత్తికి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 137లో ఉంది। నెక్స్ట్ ఆహారము వృక్ష సంపద ఉత్పత్తులను నిల్వ చేయడం వ్యవసాయ ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు, ఈ టాపిక్ అనేది 9th క్లాస్లో పేజ్ నెంబర్ 109 to 135 పేజెస్లో ఉంది। నెక్స్ట్ మనకి ఆహారము వృక్ష సంబంధ ఉత్పత్తులను నిల్వ చేయుట వ్యవసాయ ఉత్పత్తులు యాజమాన్య పద్ధతుల గురించి 9th క్లాస్లో పేజ్ నెంబర్ 109 to 135లో ఉంది। నెక్స్ట్ వాతావరణ శీతోష్ణ స్థితుల్లో మార్పులు, వాతావరణ శీతోష్ణ స్థితి గురించి 7th క్లాస్లో 61వ పేజీ నుంచి 70వ పేజీలో ఉంది। కరువులు అడవులు నరికివేయడం ఆవరణ వ్యవస్థ, దీనికి సంబంధించి మనకి పేజ్ నెంబర్ 103 to 113 8th క్లాస్లో ఉంది। నెక్స్ట్ వాతావరణం మరియు శీతోష్ణ స్థితి పీల్చలేము తాగలేము, దీనికి సంబంధించి 8th క్లాస్లో బయాలజీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 163లో ఉంది। నెక్స్ట్ నేల మన జీవనం, దీనికి సంబంధించి మనకి 7thలో
పేజ్ నెంబర్ 154 నుంచి 166లో ఉంది. వరదలు, తుఫానులు, విపత్తుల నిర్వహణ, గాలి, పవనాలు, తుఫాన్లు, దీనికి సంబంధించి 7th లో 82 నుంచి 90 పేజీల్లో ఉంది. గాలి ప్రాముఖ్యత, సంఘటనం, పీల్చలేం తాగలేం 8th క్లాస్లో మనకి పేజ్ నెంబర్ 158 to 176లో ఉంది. నెక్స్ట్ 27వ టాపిక్ వాతావరణ పీడనం. ఇది వచ్చేసరికి 6వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్లో చదవవలసి ఉంటుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నివారణ చర్యలు, సూక్ష్మజీవ ప్రపంచం 2, ఇది వచ్చేసరికి 8th క్లాస్లో 45వ పేజ్లో సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నెక్స్ట్ గాలి కాలుష్య కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, పీల్చలేము తాగలేము 8th క్లాస్లో పేజ్ నెంబర్ 158 to 176 మధ్య అయితే ఉంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, వాతావరణ మార్పులు, ఈ టాపిక్ గురించి 5వ తరగతిలో పేజ్ నెంబర్ 11 నుంచి పేజ్ నెంబర్ 18 మధ్య చాలా క్లియర్ ఇచ్చారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ 31వ టాపిక్ చూడండి, నీరు, నీటి యొక్క రూపాలు, నీరుకు సంబంధించి 6వ తరగతిలో పేజ్ నెంబర్ 32 నుంచి 44లో ఉంది. నెక్స్ట్ భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు, నదులు, సరస్సులు, కాలువలు, జల సంరక్షణ పద్ధతులు, నీరు ఎంతో విలువైంది, ఈ టాపిక్ అనేది మనకి 5వ తరగతిలో 51వ పేజ్ నుంచి 57వ పేజ్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ 33 నీటి ఆవరణము, ప్రాముఖ్యత, ప్రకృతి వరం, ఈ టాపిక్ అనేది 3rd క్లాస్లో 3వ తరగతిలో 55వ పేజ్ నెంబర్ నుంచి 63వ పేజ్ నెంబర్లో ఉంది. నెక్స్ట్ నీటి పరిరక్షణ పద్ధతులు, ఈ నీటి పరిరక్షణ పద్ధతుల గురించి 6th క్లాస్లో 32 నుంచి 44 పేజీల మధ్య ఉంది. నీటి ఉత్పత్తి సేకరణ, నీటి ఉత్పత్తి సేకరణ, నీరుకు సంబంధించి 6వ తరగతిలో 32వ పేజీ నుంచి 44వ పేజీల్లో ఉంది. నెక్స్ట్ జలచక్రం, నీటి వనరులను శుభ్రంగా ఉంచుట, నీరుకు సంబంధించి 4th క్లాస్లో 47వ పేజీలో స్టార్ట్ అవుతుంది, 54వ పేజీలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కృష్ణా నది యొక్క కథలు, నీరు ఎంతో విలువైంది, దీనికి సంబంధించి 5వ తరగతిలో పేజ్ నెంబర్ 51 నుంచి 57 మధ్య చదవవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నదులు, నీరు ఎంతో విలువైంది, దీనికి సంబంధించి 5వ తరగతిలో 51వ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 57వ పేజ్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ నది కాలుష్యం, వెనుక గల కారణాలు, ప్రభావాలు, పీల్చలేము తాగలేము 8th క్లాస్లో పేజ్ నెంబర్ 167 to 176 ఈ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ కరువులు మరియు వరదలు, వాన నీటి సంరక్షించుట, నీరుకు సంబంధించి 6వ తరగతిలో పేజ్ నెంబర్ 32 నుంచి 44లో ఉంది. నెక్స్ట్ ఆవాసము, ఆవాసం యొక్క ప్రాముఖ్యత, దీనిలో మళ్ళీ మనకి జీవులు, ఆవాసం 6వ తరగతిలో 95 నుంచి 108 పేజీల్లో ఉంది. ఆవరణ వ్యవస్థ గురించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 103 to 113 ఈ పేజ్ నెంబర్లో ఉంది. ఆవరణ వ్యవస్థ అనుకూలనాలు, దీనికి సంబంధించి 9th క్లాస్లో 136వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది, 153వ పేజీ వరకు ఈ టాపిక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నివాస యోగ్యమైన స్థలాలు, ఇళ్లలో రకాలు, ఇల్లు లేని ప్రజలు, మన ఇల్లు, ఈ టాపిక్ అనేది 3rd క్లాస్లో పేజ్ నెంబర్ 64 to 78 మధ్య అయితే ఉంది. నెక్స్ట్ వాతావరణము, శీతోష్ణ స్థితి అనుసరించి ఇళ్ల నిర్మాణం, భిన్నత్వం, మన ఇల్లు, ఈ టాపిక్ అనేది 3rd క్లాస్లో 64 నుంచి 78 పేజీల్లో ఉంది. జంతువుల నివాసాలు, కీటకాలు మరియు పక్షులు, మన ఇల్లు, దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 64 to 78లో ఉంది. జంతువుల సంరక్షణ కేంద్రాలు, జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 83 నుంచి 102 పేజీల్లో ఉంది. నెక్స్ట్ జీవి యొక్క ఆవాసం, ఆవరణ వ్యవస్థకు సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 103 to 113 ఈ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఈ టాపిక్ అనేది ఉంది. నెక్స్ట్ అండి సజీవులు వర్గీకరణ, సూక్ష్మజీవుల చరిత్ర, సూక్ష్మజీవుల ప్రపంచానికి సంబంధించి 8వ తరగతిలో పేజ్ నెంబర్ 29 నుంచి 52వ పేజీల్లో ఉంది. నెక్స్ట్ ఉపయోగకరమైన మరియు హానికరమైన సూక్ష్మజీవులు, సూక్ష్మజీవుల ప్రపంచానికి సంబంధించి 8వ తరగతిలో పేజ్ నెంబర్ 29 నుంచి 52 పేజీల్లో ఉంది. నెక్స్ట్ మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనే టాపిక్ అనేది 8వ తరగతిలో పేజ్ నెంబర్ 177 to 190 మధ్య అయితే ఉంది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర విభాగాలకు సంబంధించి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, దీని గురించి 8వ తరగతిలో 1వ పేజ్ నుంచి 15వ పేజ్ మధ్య అయితే ఉంది. విజ్ఞాన శాస్త్ర నూతన పోకడాలకు సంబంధించి 8th క్లాస్లో 1వ పేజ్ నుంచి 15వ పేజ్ నెంబర్ మధ్య అయితే ఉంది. ఆటలు వినోదం 3rd క్లాస్లో 96 నుంచి 105 పేజీల్లో ఉంది. నెక్స్ట్ టాపిక్
జీవ ప్రక్రియలు. ఈ జీవ ప్రక్రియలు అనే టాపిక్ మనకి 53వ టాపిక్ చూడ 10th క్లాస్లో పేజ్ నెంబర్ 26 నుంచి 100వ పేజ్ మధ్య అయితే ఉంది. నెక్స్ట్ 54th టాపిక్ మన శరీరం, మన శరీరంలోని అవయవాలు. 5వ తరగతిలో ఓల్డ్ ఈవీఎస్ పుస్తకంలో 48 నుంచి 74వ పేజ్ మధ్య అయితే ఉంది. జ్ఞానేంద్రియాలు, విధులు, జాగ్రత్తలు మరియు సంరక్షణ. 4th న్యూ ఈవీఎస్లో మనకి 28 నుంచి 38 పేజీల్లో ఉంది. నెక్స్ట్ 9thలో 158 నుంచి 176 పేజీల్లో ఉంది. మన శారీరక వ్యవస్థ, ప్రధాన అవయవ వ్యవస్థలు, దీనికి సంబంధించి 5వ తరగతి న్యూ ఈవీఎస్ 26 నుంచి 35 పేజీల్లో ఉంది. 10thలో 26 నుంచి 100 పేజీల్లో ఉంది. ప్రథమ చికిత్సకు సంబంధించి 5వ తరగతి న్యూ ఈవీఎస్లో 73 నుంచి 83 పేజీల్లో ఉంది. నెక్స్ట్ మనకి కదలిక మరియు చలనం, కండరాలు మరియు ఎముకల విధులు, కదలిక మరియు చలనం, ఈ టాపిక్ సంబంధించి 6th క్లాస్లో పేజ్ నెంబర్ 132 ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 144లో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కీళ్ళల్లో రకాలు, మృదులాస్థి, టెండ్లాను మరియు లింగమెంట్లు, దీనికి సంబంధించి జంతు కణజాలానికి సంబంధించి 9th క్లాస్లో పేజ్ నెంబర్ 29, 33, 34లో ఉంది. నెక్స్ట్ 60వ టాపిక్ జంతువుల్లో చలనం, పక్షులు, పాములు, చేపల మరియు నత్తల్లో చలనం, దీనికి సంబంధించి 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 55 నుంచి 63 పేజీల్లో ఉంది. కదలిక చలనానికి ఈ టాపిక్ అనేది 6th క్లాస్లో 140 to 114 మధ్య అయితే ఉంది. మొక్కల్లో పోషణ 7th క్లాస్లో పేజ్ నెంబర్ 108 to 115 మధ్య అయితే ఉంది. నెక్స్ట్ కణము మరియు కణాంగానికి సంబంధించి 8th క్లాస్ బయాలజీలో 16 నుంచి 28 పేజీల్లో ఉంది. కణం మరియు జీవుల మౌలిక ప్రమాణం, దీనికి సంబంధించి 9th బయాలజీలో పేజ్ నెంబర్ 1 నుంచి 36 పేజ్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ 63వ టాపిక్ చూడండి, మొక్కల్లో భాగాలు మరియు వాటి విధులకు సంబంధించి 3rd న్యూ ఈవీఎస్ పుస్తకంలో పేజ్ నెంబర్ 13 నుంచి 22 వరకు ఉంటుంది. మన చుట్టూ ఉన్న మొక్కలకు సంబంధించి 1 to 6th క్లాస్ టెక్స్ట్ బుక్లు అయితే చదవాలి. నెక్స్ట్ హరిత ప్రపంచానికి సంబంధించి 4th న్యూ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 12 నుంచి 19 మధ్య అయితే ఉంటుంది. మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ మొక్కల గురించి తెలుసుకుందాం అనే టాపిక్ అనేది 8వ తరగతిలో పేజ్ నెంబర్ 12 నుండి 21వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మొక్కలు మరియు జంతువుల్లో పోషణ వ్యవస్థలు, విసర్జన, శ్వాస నియంత్రణ మరియు సమన్వయ ప్రత్యుత్పత్తి, దీనికి సంబంధించి మొక్కల పోషణ అనేది 7thలో పేజ్ నెంబర్ 108 to 115 మధ్య అయితే ఉంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించి 7th క్లాస్లో పేజ్ నెంబర్ 125 to 136 మధ్య అయితే ఉంది. నెక్స్ట్ పోషణ, ఆహార సరఫరా వ్యవస్థకు సంబంధించి 10th క్లాస్లో 1వ పేజ్ నుంచి 25వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. శ్వాస, ప్రసరణ, విసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు సంబంధించి 10thలో 26 నుంచి 123వ పేజీల్లో ఉంది. విత్తనాల ప్రయాణానికి సంబంధించి 7thలో 137 నుంచి 143వ పేజీల్లో ఉంది. నెక్స్ట్ మన ఆహారం మరియు మన చుట్టూ లభించే ఆహార పదార్థాల అంశాలకు సంబంధించి 7వ తరగతిలో పేజ్ నెంబర్ 1 to 9లో ఉంది. మొక్కలు మరియు జంతువుల నుంచి ఆహారోత్పత్తికి సంబంధించి ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి 3rd న్యూ ఈవీఎస్లో మనకి 43 నుంచి 54 పేజీల్లో ఉంది. మనం తినే ఆహారానికి సంబంధించి 4th క్లాస్లో పేజ్ నెంబర్ 39 నుంచి 46లో ఉంది. మొక్కల నుంచి ఆహారోత్పత్తికి సంబంధించి 8th క్లాస్లో 114 to 140లో ఉంది. జంతువుల నుంచి ఆహారోత్పత్తికి సంబంధించి 141 నుంచి 157లో ఉంది. ఆహారం యొక్క ఆవశ్యకత, ఆహారం వండే విధానం మరియు సంరక్షణ పద్ధతులు, ఆహారం తయారు చేసే పద్ధతులకు సంబంధించి కావలసిన ఆహారం అనేది 6వ తరగతిలో 6 నుంచి 8వ పేజీల్లో ఉంది. ఆహారంలో అంశాలకు సంబంధించి 7వ తరగతిలో 2వ పేజీలో ఉంది. మధ్యాహ్న భోజన పథకం 4వ తరగతిలో 40వ పేజీలో ఉంది. విభిన్న ఆహార పదార్థాలు, ఆహార వనరులు, రుచికరమైన ఆహారం, మనకు కావాల్సిన ఆహారానికి సంబంధించి 6వ తరగతిలో పేజ్ నెంబర్ 4 నుంచి 7లో ఉంది. 5వ తరగతిలో ఓల్డ్ ఈవీఎస్లో 87 నుంచి 96 పేజీల్లో ఉంది. నెక్స్ట్ ఆహారపు అలవాట్లు, ఆహారం ఆరోగ్యానికి సంబంధించి 3rd న్యూ ఈవీఎస్లో 43 నుంచి 54 పేజీల్లో ఉంది. నెక్స్ట్ ఆహారపు దినుసులు, మనకు కావలసిన ఆహారానికి సంబంధించి 6వ తరగతిలో 4 నుంచి 6 పేజీల్లోనూ 9వ పేజీల్లోనూ ఉంది. నెక్స్ట్ సంతులిత ఆహారం, పోషకాహార లోపం, ఆహారంలోని అంశాలకు సంబంధించి 7వ తరగతిలో పేజ్ నెంబర్ 6, 7లో ఉంది. 9th క్లాస్ బయాలజీలో 19 నుంచి 20వ పేజీల్లో ఉంది. నెక్స్ట్ 73వ టాపిక్
ఆహార పిరమిడ్ జింక్ ఫుడ్ పౌష్టికాహారానికి సంబంధించి 5వ తరగతి ఓల్డ్ ఈవీఎస్ పుస్తకంలో 37 నుంచి 46 పేజీల్లో ఉంది. మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ దీనికి సంబంధించి 5వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 154 నుంచి 174 పేజీల్లో ఉంది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ అనేది 4వ తరగతిలో మనకి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 35వ పేజ్ నుంచి 36వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి 3వ టాపిక్ పదార్థాలు వస్తువుల రకాలు. ఇందులో మనకి 75వ టాపిక్ చూడండి, పదార్థాలను వేరు చేసే పద్ధతులు. 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 61వ పేజీ నుంచి 69వ పేజీల్లో ఉంది. అయస్కాంతాలు అయస్కాంతాలతో ఆటలు, అయస్కాంతాలతో ఆటలకు సంబంధించి 6వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో 60 నుంచి 70 పేజీల్లో ఉంది. కొలతలు, వివిధ కొలతల పరికరాలు, పరిమాణాలు. నెక్స్ట్ కొలతలు కొలిచే సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ మనకి కొలుద్దాం అనే టాపిక్ అనేది 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 71 నుంచి 84లో ఉంది. ఎలా కొలవాలో నేర్చుకుందాం అనేది 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 118 నుంచి 132 పేజీల్లో ఉంది. నెక్స్ట్ దారాలు, దారాల్లో రకాలు, దారాల లక్షణాలు మరియు ఉపయోగాలు. దీనికి సంబంధించి దుస్తులు ఎలా తయారవుతాయి 6వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో 85 నుంచి 94 పేజీల్లో ఉంది. దారాల నుండి దుస్తులు దాకా 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 70 నుంచి 78 పేజీల్లో ఉంది. కృత్రిమ దారాల గురించి 8th క్లాస్లో 45 నుంచి 54 పేజీల్లో ఉంది. పదార్థాలను వేరు చేయడం 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 61 నుంచి 69 పేజీల్లో ఉంది. ప్లాస్టిక్స్ ఈ టాపిక్ అనేది 8th క్లాస్లో 54 నుంచి 63 పేజీల్లో ఉంది. లోహము మరియు అలోహము ఈ టాపిక్ అనేది 8th క్లాస్లో 64 నుంచి 76 పేజీల్లో ఉంది. ఆమ్లాలు మరియు క్షారాలు ఈ టాపిక్ అనేది 7th క్లాస్లో 10వ పేజీ నుంచి 21వ పేజీ నెంబర్ల మధ్య అయితే ఉంది. చలనము కాలము ఈ టాపిక్ అనేది 7th క్లాస్ 32వ పేజీ నుంచి 48వ పేజీ మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి శక్తి మరియు శక్తి రూపాలు, శక్తి వనరులు. నెక్స్ట్ పునరుత్పాదక వనరులు, పునరుత్పత్తి అయ్యే వనరులు, పునరుత్పత్తి కాని వనరులు, శక్తి వనరులు, బదిలీ శక్తి. దీనికి సంబంధించి 5వ తరగతి ఈవీఎస్ ఓల్డ్ పుస్తకంలో 146 నుంచి 155 పేజీల్లో అయితే ఈ టాపిక్ గురించి ఉంది. నెక్స్ట్ ఉష్ణోగ్రత మరియు ఉష్ణోగ్రతను కొలిచే ఉష్ణోగ్రత మాపనం. దీనికి సంబంధించి 7th క్లాస్లో 49 నుంచి 60 పేజీల్లో ఉంది. విద్యుత్ ప్రవాహము, సాధారణ విద్యుత్ వలయము, విద్యుత్ మరియు దాని ప్రభావాలు, విద్యుత్ వలయాలు 6వ తరగతి న్యూ పుస్తకంలో 109 నుంచి 118 పేజీల్లో ఉంది. సాధారణ విద్యుత్ వలయాలు 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 109 నుంచి 117 పేజీల్లో ఉంది. విద్యుత్ ప్రవాహము ఫలితము 7th క్లాస్లో 71 నుంచి 81 పేజీల్లో ఉంది. ధ్వని ఈ ధ్వని టాపిక్ అనేది 8th క్లాస్లో పరావర్తనం టాపిక్ అనేది 7th క్లాస్లో 91 నుంచి 107 పేజీల్లో ఉంది. నెక్స్ట్ కాంతి, నీడలు, ప్రతిబింబాలు 6వ తరగతి ఓల్డ్ పుస్తకంలో 147 నుంచి 158 పేజీల్లో ఉంది. నీడలు, ప్రతిబింబాలు దీనికి సంబంధించి మనకి 6వ తరగతి న్యూ పుస్తకంలో 119వ పేజీ నుంచి 131వ పేజీ వరకు ఉంది. నెక్స్ట్ ఘర్షణ ఈ ఘర్షణ అనేది 8th క్లాస్లో 19వ పేజీ నుంచి 30వ పేజీ మధ్య అయితే ఉంది. బలం బలం అనేది 8th క్లాస్లో 1వ పేజీ నుంచి 18వ పేజీ మధ్య అయితే ఉంది. వేగము, వడి, చలనం, కాలం, చలనం దీనికి సంబంధించి 7thలో 32 నుంచి 46 పేజీల్లో ఉంది. 9th క్లాస్లో 4 నుంచి 8 పేజీల్లో ఉంది. దహనం, ఇంధనాలు ఈ టాపిక్ అనేది 8th క్లాస్లో 110వ పేజీ నుంచి 121వ పేజీ మధ్య అయితే ఉంది. వస్తువులను ఎలా కొలవాలి ఈ వస్తువులను ఎలా కొలవాలనే టాపిక్ అనేది 6వ తరగతి న్యూ పుస్తకాల్లో 71 నుంచి 84 పేజీల్లో ఉంది. నెక్స్ట్ నేలబొగ్గు మరియు పెట్రోలియం ఉత్పన్నాలు దీనికి సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 95లో స్టార్ట్ అవుతుంది, 109లో ఎండ్ అవుతుంది ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ మనకి 4th యూనిట్ రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు 94వ టాపిక్ రవాణాకు ఉపయోగించే వస్తువులు, గుర్తులు, సూచీలు వీటికి సంబంధించి 3rd క్లాస్ న్యూ ఈవీఎస్ పుస్తకంలో 79 నుంచి 89 ఈ పేజ్ నెంబర్లో ఉంది. రవాణాకు అవసరమైన ప్రదేశాలు 3rd క్లాస్ న్యూ ఈవీఎస్ పుస్తకంలో 79 నుంచి 89 ఈ పేజ్ నెంబర్లో ఉంది. గతంలో వర్ధమానంలో వాడుతున్న రవాణా సాధనాల గురించి 3rd న్యూ ఈవీఎస్ పుస్తకంలో 79 నుంచి 89 పేజ్ నెంబర్లో ఉంది. నెక్స్ట్ వివిధ ప్రాంతాల్లో వివిధ రవాణా సౌకర్యాల గురించి 4వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 65 నుంచి 69 పేజీల్లో ఉంది.
వివిధ ప్రాంతాల్లో వివిధ రవాణా సౌకర్యాల గురించి 4వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 65 నుంచి 69 మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి అంతర్జాతీయ రవాణా ప్రాముఖ్యత, ఎగుమతులు దిగుమతుల గురించి 5వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 67 నుంచి 72 పేజీల్లో ఉంది. నెక్స్ట్ 99వ టాపిక్ వస్తువులు మరియు సరుకుల రవాణా పద్ధతులు, సమాచార వ్యవస్థ, ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా మార్చే తీరు. దీనికి సంబంధించి 5వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 67 నుంచి 72 పేజీల్లో ఉంది. నెక్స్ట్ 100వ టాపిక్ పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత, ప్రపంచ వింతలు. దీనికి సంబంధించి మనకి 4th క్లాస్ న్యూ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో 76 పేజ్ నెంబర్ నుంచి 82 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలకు సంబంధించి 4వ తరగతి న్యూ ఈవీఎస్లో 64 నుంచి 69 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. సమాచార ప్రచారానికి నిన్న మరియు నేడు ఉపయోగిస్తున్న పద్ధతుల గురించి 4వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 70 నుంచి 75 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. సమాచారం ప్రస్తుత కాలంలో ప్రపంచమంతటా బహుళ ప్రసార మాధ్యమాల రూపంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు 4వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 70 నుంచి 75 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్, సెల్ ఫోన్, ఇంటర్నెట్ సాయంతో సమాచార ప్రసారం 4వ తరగతి న్యూ ఈవీఎస్ పుస్తకంలో 70 నుంచి 75 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. సమాచార ప్రసారానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతులు, వస్తువులకు సంబంధించి 3rd క్లాస్ న్యూ ఈవీఎస్ పుస్తకంలో 90 నుంచి 95 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. మానవులు జంతువుల్లో అనుసరించే వివిధ రకాల సమాచార ప్రసార పద్ధతులకు సంబంధించి 3rd క్లాస్ న్యూ ఈవీఎస్ పుస్తకంలో 90 నుంచి 95 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ సమాచార ప్రసారం కోసం ఉపయోగించే ఆధునిక ప్రాచీన కమ్యూనికేషన్ సిస్టమ్ వస్తువులు 3rd క్లాస్ న్యూ ఈవీఎస్లో మనకి 90వ పేజీలో స్టార్ట్ అవుతుంది, 95వ పేజీలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి 5వ టాపిక్ చూడండి, వృత్తులు మరియు సేవలు. ఈ వృత్తులు మరియు సేవలకు సంబంధించి 108వ టాపిక్ ఇంట్లో వాడే వస్తువులు, వివిధ వృత్తులకు ఆ వస్తువుల మధ్య గల సంబంధం. 5వ తరగతి న్యూ ఈవీఎస్లో పేజ్ నెంబర్ 9 నుంచి 10 మధ్య అయితే ఉంది. వివిధ రకాల వృత్తులు, ఆ వృత్తుల ఆవశ్యకత, వారి సేవలు విలువైనవి. దీనికి సంబంధించి 4వ తరగతి న్యూ ఈవీఎస్లో మనకి 55 నుంచి 63వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి 110వ టాపిక్ వచ్చేసరికి వ్యవసాయదారులు, విత్తనాల సేకరణ, ఎరువుల వినియోగం, వస్తువుల్లో వ్యవసాయాల్లో వివిధ రకాల పద్ధతులు. దీనికి సంబంధించి మనకి 5వ తరగతి న్యూ ఈవీఎస్లో 36 నుంచి 50వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ సేవా సంస్థలు, ట్యాంకులు, నెక్స్ట్ సేవ, పీవైసీ పంచాయతీ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, మనకు ఎవరు సేవ చేస్తారు. ఈ టాపిక్ అనేది మనకి 5వ తరగతి న్యూ ఈవీఎస్లో 58 నుంచి 66వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి 6వ టాపిక్ మన పర్యావరణం యువర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 112వ టాపిక్ చూడండి, జీవ వైవిధ్యం, మొక్క వైవిధ్యం, జంతువుల్లో జీవ వైవిధ్యం, మొక్కలు, చెట్లు, అంతరించిపోతున్న జాతులు, అడవులు, ఆటవిక జాతులు, వారి జీవన విధానం, అడవుల్లో వైవిధ్యం. ఈ టాపిక్ అనేది మనకి 8వ తరగతిలో బయాలజీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 69లో స్టార్ట్ అవుతుంది, 83 వరకు ఉంటుంది. 69 టు 83 మధ్య మీరు ఈ టాపిక్ అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వివిధ ఆవరణ వ్యవస్థలు 8th బయాలజీలో 85 నుంచి 103 పేజీల్లో ఉంది. నెక్స్ట్ ఎకాలజీ, బయోమాస్, జైవిక నిర్జీవ ప్రభావాలు, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, దీంతోపాటు ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, పీల్చలేం తాగలేం. 8th క్లాస్లో మనకి బయాలజీలో 158 నుంచి 176 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ నక్షత్రాలు మరియు సౌర కుటుంబం గురించి 8th క్లాస్లో పిఎస్ టెక్స్ట్ బుక్లో 160 నుంచి 182 పేజీల్లో ఉంది. నదులు, నీరు ఎంత విలువైంది 5th క్లాస్ న్యూ ఈవీఎస్లో 51 నుంచి 57 పేజీల్లో ఉంది. నది జీవన విధానం, ఈ నదీ జీవన విధానానికి సంబంధించి 5వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈవీఎస్ పుస్తకంలో 87 నుంచి 96 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ జీవ ప్రపంచం, గాలి, వాతావరణం, గాలి. ఈ టాపిక్ అనేది 5వ తరగతి ఓల్డ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో 97 నుంచి 110 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ చారిత్రక ప్రదేశము, చూసి వద్దాం. ఈ టాపిక్ అనేది 4th న్యూ ఈవీఎస్లో 76 నుంచి 82 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. మన దేశం, ప్రపంచం 5th ఓల్డ్ ఈవీఎస్లో 156 నుంచి 163 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. మన రాజ్యాంగం 5th క్లాస్ ఓల్డ్ ఈవీఎస్లో
154 నుంచి 174 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. బాలల హక్కులు 5th క్లాస్ ఓల్డ్ ఈవీఎస్లో 175 నుంచి 184 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఈ టాపిక్ ఉంది. ఇక్కడతో మనకి సైన్స్ కంటెంట్ అయితే కంప్లీట్ అయింది. సైన్స్ కంటెంట్ నుంచి మనకి 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. మనకి సైన్స్ కంటెంట్ అనేది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంటుంది. మనకి మెయిన్ 3rd క్లాస్ టు 10th క్లాస్. ఓకే, ఇక్కడ మనకి మెథడ్స్ నుంచి 3 ప్రశ్నలు 3 మార్కులు అయితే వస్తాయి కదా సైన్స్కి సంబంధించి. ఇందులో ఫస్ట్ టాపిక్ విజ్ఞాన శాస్త్ర భావన, స్వభావం, నిర్మాణం, పరిధి. దీనికి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి సైన్స్ కోర్ సబ్జెక్ట్ పుస్తకం ఉంటుంది కదా పీడిఎఫ్. ఆ పీడిఎఫ్లో 1వ పేజ్ నుంచి 16వ పేజ్ వరకు చదవవలసి ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు 2వ టాపిక్. సెకండ్ ఇయర్లో 129వ పేజ్ నుంచి 152వ పేజ్ వరకు ఉంది. నెక్స్ట్ పరిసరాల విజ్ఞాన బోధన యొక్క విద్యా ప్రమాణాలు సెకండ్ ఇయర్లో పేజ్ నెంబర్ 153, 188 పీడిఎఫ్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్రణాళికాబద్ధమైన కార్యంగా బోధన అభ్యసన ప్రక్రియ సెకండ్ ఇయర్లో పేజ్ నెంబర్ 99 నుంచి 126. టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి సెకండ్ ఇయర్లో 15 నుంచి 70. మూల్యాంకనం సిసిఈకి సంబంధించి ఫస్ట్ ఇయర్లో 90 నుంచి 142, సెకండ్ ఇయర్లో 271 నుంచి 323 సైన్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో డిఆర్టీకి సంబంధించి అవన్నీ కూడా మీరు కంప్లీట్గా చదవవలసి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన పేజ్ నెంబర్ల ప్రకారం. ఇక మనకి నెక్స్ట్ సోషల్ స్టడీస్ 12 ప్రశ్నలు 12 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. సోషల్ స్టడీస్ కంటెంట్ 12, సోషల్ స్టడీస్ మెథడ్స్ 3. ఓవరాల్గా సోషల్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి, 15 మార్కులు. మనకి ఫస్ట్ టాపిక్ చూడండి, మన విశ్వానికి సంబంధించి ఇరుగు పొరుగు, దిక్కులు, మూలాలు, ప్రక్కలు, మార్గాలు, సరిహద్దులకు సంబంధించి 3rd క్లాస్ న్యూ ఈవీఎస్లో పేజ్ నెంబర్ 106 to 112 మధ్య అయితే ఉంటుంది. గుర్తులు, పటాలు అవగాహన చేసుకోవడానికి సంబంధించి 3rd క్లాస్ న్యూ ఈవీఎస్లో 113 to 114 మధ్య అయితే ఉంటుంది. గ్లోబు భూమి నమూనా, గ్లోబుపై ఖండాలు మరియు సముద్రాలను గుర్తించడానికి సంబంధించి 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 9 నుంచి 14 పేజీల్లో ఉంది. 6వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో 15 నుంచి 27 పేజ్ నెంబర్ల మధ్య ఉంది. 4th క్లాస్ ఈవీఎస్లో 83 నుంచి 92 పేజీల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి 5వ తరగతి న్యూ ఈవీఎస్లో 91 నుంచి 92 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 18 నుంచి 21 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ భూచలనాలు మరియు ఋతువులు దీనికి సంబంధించి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 33 నుంచి 39. 5th క్లాస్ న్యూ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో 92 నుంచి 94 మధ్య అయితే ఉంది. నెక్స్ట్ భూమి యొక్క నైసర్గిక స్వరూపాల్లో వ్యత్యాసాలు దీనికి సంబంధించి 3rd క్లాస్ న్యూ ఈవీఎస్లో మనకి 83 నుంచి 93వ పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ 6th టాపిక్ చూడండి, భూమి యొక్క నైసర్గిక స్వరూపాల్లో వ్యత్యాసాలు దీనికి సంబంధించి 3rd న్యూ ఈవీఎస్లో 83 నుంచి 93 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు 6వ తరగతి న్యూ పుస్తకంలో 39 నుంచి 52 పేజ్ నెంబర్ల మధ్య అయితే ఉంది. సోషల్ టెక్స్ట్ బుక్. ఓకే, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇవి. వర్షాలు మరియు నదులు 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ నుంచి 7వ తరగతిలో 7వ పేజ్ నుంచి 21వ పేజ్ వరకు చదవవలసి ఉంటుంది. నెక్స్ట్ చెరువులు భూగర్భ జలాలకు సంబంధించి 7th క్లాస్లో సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో 7th 22వ పేజ్ నుంచి 29వ పేజీలు ఈ టాపిక్ అయితే ఉంది. నెక్స్ట్ చెరువులు భూగర్భ జలాలకు సంబంధించి 7thలో 22 నుంచి 29. మహాసముద్రాలు చేపలు పట్టడానికి సంబంధించి 7thలో 32 నుంచి 39. ఖండాలు యూరోప్కి సంబంధించి 7thలో 40 నుంచి 54. ఆఫ్రికాకు సంబంధించి 7thలో 55 నుంచి 66. ధ్రువ ప్రాంతాలకు సంబంధించి 8thలో 40 నుంచి 48. అడవులు వినియోగం సంరక్షణకు సంబంధించి 8thలో 49 నుంచి 62. ఖనిజాలు గనులు తవ్వకాలకు సంబంధించి 8thలో 63 నుంచి 76. సౌర కుటుంబం ఖగోళ వస్తువులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ టాపిక్కి సంబంధించి 3rd క్లాస్ న్యూ పుస్తకంలో 106వ పేజీలో స్టార్ట్ అవుతుంది, 111వ పేజీలో ఎండ్ అవుతుంది. 6thలో న్యూ 6th సోషల్ స్టడీస్ పుస్తకంలో 1వ పేజీ నుంచి 14వ పేజీ మధ్య ఈ టాపిక్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ 2వ యూనిట్ చూడండి, ఉత్పత్తి వినియోగం మరియు జీవనాధారాలు దీనికి సంబంధించి మనకి ఆహార సేకరణ మరియు ఆహార ఉత్పత్తి మరియు ఆది మానవులకు సంబంధించి 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 15 నుంచి 27 పేజీ నెంబర్ల మధ్య అయితే ఉంది. తొలి నాగరికతలు 6వ తరగతి న్యూ పాఠ్య పుస్తకంలో 63 నుంచి 73 పేజీ నెంబర్ల మధ్య అయితే ఉంది.
చేతి వృత్తులు చేనేత వస్త్రాలు దీనికి సంబంధించి 7th లో 67 నుంచి 75, పారిశ్రామిక విప్లవం 7th లో 76 నుంచి 83 పేజీల్లోను, ఫ్యాక్టరీల ఉత్పత్తి కాగితపు పరిశ్రమలు 7th లో 84 నుంచి 92 పేజీ నంబర్లలోను, రవాణా వ్యవస్థ ప్రాముఖ్యత 7th లో 93 నుంచి 99 పేజీ నంబర్లలోను, భద్రతా చర్యలకు సంబంధించి 5th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 119 నుంచి 135 పేజీలోను, ద్రవ్య నుంచి 89. నెక్స్ట్ సాంఘిక నుంచి 8th లో 90 నుంచి 100వ పేజీ, ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం 8th లో 101 నుంచి 110 పేజీల్లో ఉంది. నెక్స్ట్ 3rd యూనిట్ లేదా థీమ్ 3 రాజకీయ వ్యవస్థలు పరిపాలన దీనికి సంబంధించి సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావానికి 6వ తరగతి న్యూ పుస్తకం 74 నుంచి 86వ పేజీ మధ్య చదవాల్సి ఉంటుంది. మొదటి సామ్రాజ్యాలకు సంబంధించి 6th క్లాస్ ఓల్డ్లో 96 నుంచి 103 పేజీల్లో చదవాలి. ప్రభుత్వం గురించి 6వ తరగతి న్యూ పుస్తకంలో 99 నుంచి 109 కొత్త సోషల్ పుస్తకం అయితే చదవాలి. గ్రామ పంచాయతీల గురించి 6వ తరగతి ఓల్డ్ పుస్తకంలో 113 నుంచి 120 పేజీల మధ్య అయితే చదవాలి. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి 6th క్లాస్ న్యూ 110 నుంచి 121 పేజీ నెంబర్ల మధ్య అయితే చదవాలి. రాజ్యాలు మరియు సామ్రాజ్యాలకు సంబంధించి 6వ తరగతి న్యూ పాఠ్యపుస్తకంలో 87 నుంచి 98 పేజీ నెంబర్ల మధ్య అయితే చదవాలి. ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులకు సంబంధించి 7వ తరగతిలో 108 నుంచి 114వ పేజీ నెంబర్ల మధ్య అయితే చదవాలి. విజయనగర రాజులు 7th క్లాస్లో 115వ పేజీ టు 121వ పేజీ నెంబర్ల మధ్య అయితే చదవాలి. మొఘల్ సామ్రాజ్యం ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి 7th క్లాస్లో 122వ పేజీ నెంబర్ నుంచి 129వ పేజీ నెంబర్ మధ్య అయితే చదవాలి. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు సంబంధించి 7th లో 130 నుంచి 141, బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులకు సంబంధించి 8th లో 111 నుంచి 120 మధ్య అయితే చదవాలి. జాతీయోద్యమం తొలి దశ 1885 టు 1919కి సంబంధించి 8th క్లాస్లో 121 నుంచి 139 పేజీల్లో చదవాలి. జాతీయోద్యమం మలి దశకు సంబంధించి 1919 టు 1947కి సంబంధించి 8th క్లాస్లో 121 నుంచి 139 పేజీ నెంబర్లో చదవాలి. హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమానికి సంబంధించి 8th క్లాస్లో 140 నుంచి 149 మధ్య అయితే చదవాలి. నెక్స్ట్ భారత రాజ్యాంగానికి సంబంధించి 8th క్లాస్లో 150 నుంచి 160 పేజీలో చదవాలి. 2017 ప్రింట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ రాజ్యాంగానికి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిక్స్లో ఈ రాజ్యాంగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంటర్ సివిక్స్ పుస్తకంలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 8th క్లాస్లో 161వ పేజీ నుంచి 172వ పేజీ వరకు చదవాలి. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ 7th లో 142 టు 151, జిల్లాల్లో చట్టాలు అమలు 7th లో 152 నుంచి 158, చట్టాలు మరియు న్యాయం దీనికి సంబంధించి 8th లో 173 నుంచి 184. నెక్స్ట్ మనకి 4th యూనిట్ లేదా థీమ్ 4 సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు మన సమాజంలో వైవిధ్యం ఈ టాపిక్ అనేది 6వ తరగతి ఓల్డ్ పుస్తకంలో 128వ పేజీ నుంచి 135వ పేజీ మధ్య అయితే ఉంది. స్త్రీ పురుష సమానత్వ దిశగా ప్రయాణం దీనికి సంబంధించి 6th ఓల్డ్ పుస్తకంలో మనకి ఓల్డ్ 6th క్లాస్ పుస్తకంలో 136వ పేజీ నుంచి 143వ పేజీ మధ్య అయితే ఉంది. నెక్స్ట్ మనకి తదుపరి టాపిక్ కుల వివక్ష సమానతకై పోరాటం 7th లో 159 నుంచి 164, జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటం 7th లో 165 నుంచి 171, జమీందారీ వ్యవస్థ రద్దు 8th లో 185 టు 191, పేదరికం అవగాహన 8th లో 192 టు 203, హక్కుల అభివృద్ధి 8th లో 204 టు 210 పేజీ నెంబర్ల మధ్య అయితే చదవవలసి ఉంటుంది. నెక్స్ట్ థీమ్ 5 లేదా యూనిట్ 5 మతం సమాజం ఈ మతం సమాజానికి సంబంధించి ప్రాచీన కాలంలో మతం సమాజం 6th క్లాస్ ఓల్డ్ పుస్తకంలో 144వ పేజీ నుంచి 154వ పేజీ మధ్య అయితే చదవాలి. దేవుని యందు ప్రేమ భక్తి 6th క్లాస్ ఓల్డ్ పుస్తకంలో 155 నుంచి 162వ పేజీ నెంబర్ల మధ్య అయితే చదవాలి. జానపదాలు మతం 7th లో 172 టు 178, దైవ సంబంధ భక్తి మార్గాలు 7th లో 179 టు 187 పేజీ నెంబర్లో ఉంది. సాంఘిక మత సంస్కరణలు 8th క్లాస్లో 211వ పేజీలో స్టార్ట్ అవుతుంది, 222వ పేజీలో ఎండ్ అవుతుంది. లౌకికత్వం అవగాహన 8th లో 223వ పేజీలో స్టార్ట్ అవుతుంది, 226వ పేజీలో ఎండ్ అవుతుంది. ఓకే, ఓవరాల్గా మనకి ఇది. నెక్స్ట్ థీమ్ 6 సంస్కృతి సమాచారం భాషా లిపి
గొప్ప గ్రంథాలకు సంబంధించి 6వ తరగతి ఓల్డ్ పుస్తకంలో 163వ పేజీ నుంచి 170వ పేజీ మధ్య అయితే ఉంది. శిల్పం కట్టడాలకు సంబంధించి 6వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 171వ పేజీలో స్టార్ట్ అవుతుంది, 178వ పేజీలో ఎండ్ అవుతుంది. రాజులు కట్టడాలకు సంబంధించి 7th లో 188 to 198 పేజీల్లో చదవాలి. ఆధునిక కాలంలో కళలు కళాకారులు 8th క్లాస్లో 227వ పేజీ నుంచి 238వ పేజీ మధ్య అయితే ఉంది. సినిమా ముద్రణ మాధ్యమాలు 8th క్లాస్లో 239వ పేజీ నుంచి 245వ పేజీ మధ్య అయితే చదవాలి. క్రీడలు జాతీయత వాణిజ్యం ఈ టాపిక్ అనేది 8th క్లాస్లో 246 to 253 పేజీ నెంబర్ల మధ్య అయితే చదవవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి 12 మార్కులకు సంబంధించి కంటెంట్ టాపిక్లు అయితే ఇవి. సోషల్ స్టడీస్ మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే 3 ప్రశ్నలు 3 మార్కులు వస్తాయి కదా. సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి సెకండ్ ఇయర్లో మనకి కోర్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా సోషల్కి సంబంధించి, పేజీ నెంబర్ 1 నుంచి 21 వరకు చదవాలి. సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు విలువలు సెకండ్ ఇయర్లో 25 నుంచి 62వ పేజీలో ఉంది. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు సెకండ్ ఇయర్లో 71 నుంచి 97. వనరుల వినియోగం సెకండ్ ఇయర్లో 121 నుంచి 140. పాఠ్య ప్రణాళిక పాఠ్యపుస్తకం సెకండ్ ఇయర్లో 98 నుంచి 112. మూల్యాంకనం దీనికి సంబంధించి సెకండ్ ఇయర్లో 141 నుంచి 168. ఒకవేళ మీ దగ్గర ఈ సెకండ్ ఇయర్ పుస్తకాలు లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు క్లియర్గా సెకండ్ ఇయర్కి సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మీకు ఏ పాఠ్యపుస్తకం కావాలనుకుంటే ఆ పాఠ్యపుస్తకం అనేది పీడిఎఫ్ రూపంలో అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 to 6th క్లాస్ న్యూ, 1 to 6th క్లాస్ ఓల్డ్, 7th to 10th క్లాస్ ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింకులు అయితే ఉన్నాయి. మన రామ్ రమేష్ ఆన్లైన్ క్లాసుల యాప్ కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. మన రామ్ రమేష్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శుభం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.